కోవిడ్ సమయంలో సెకండ్ వేవ్ బాగా విజృంభించిన సమయంలో కూడా ఆర్టిస్టులు బయటకు రావాలంటే చాలా భయపడుతున్న సందర్భాలు కూడా చాలామంది మన జరిగిన ప్రోగ్రాంలో కూడా కోవిడ్ ఉందని బయట రాకుండా సందర్భాలు అయినా కూడా మీరు వస్తున్నారు ఎలా అనిపిస్తుంది మరి ఏమన్నా మెసేజ్ ఇస్తారు ప్రజలకు? ఇప్పుడు ఫస్ట్ కోవిడ్ వచ్చినప్పుడే అండి మెసేజ్ కోవిడ్ ఇచ్చింది ఏంటంటే మీరందరూ మాస్కులు వేసుకోవాలి, చేతులు కడుక్కోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, గుంపుగా ఉండకూడదు అన్నీ మెసేజ్ వచ్చింది. చాలామంది దాని గురించి కేర్ చేయలేరు. నాకేముంది, నా బాడీ బాగానే ఉంది అని చెప్పారండి. సో చాలామందికి అది దాని పవర్ తెలియకుండా అది అటాక్ చేసింది. అటాక్ అయిన తర్వాత అప్పుడు అందరూ చేశారు. ఇప్పుడు కూడా సెకండ్ వేవ్ రావడానికి కూడా కారణం ఏంటంటే గుంపులు, తర్వాత సరిగా మాస్క్ వేసుకోకపోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా, ఈ అవేర్నెస్ తెలిసి వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండడంతో సెకండ్ వేవ్ సరిగ్గా ఇది చేయకపోతే ఇంక మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది, ఫోర్త్ వేవ్ కూడా వస్తుందండి. బట్ ప్రతి దీనికి డిఫరెన్స్ ఏంటంటే డేంజర్ ఎక్కువ పెరుగుతుందండి. ఇదివరకు ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరంతో సిమ్టమ్స్, ఇప్పుడు అవన్నీ లేకుండా డైరెక్ట్గా బాడీ పెయిన్స్ 85% ఎంటర్ అయిన తర్వాత వస్తుంది. సో దయచేసి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు అందరూ ఎట్లా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు చప్పలు, షూ వేసుకుంటున్నారో అట్లా మీరు మాస్క్ వేయండి. అండ్ చాలామంది మాస్క్ తీసేసి కింద ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చెమటలు ఉండడంతో ఇక్కడ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మనమే దాని పైన పెట్టేసి మన ఇన్ఫెక్షన్ మనమే పీల్చుకుంటామండి. దయచేసి మీకు ఇప్పుడు మాస్క్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను తీసాను, మళ్ళీ నేను వేసుకుంటాను, లేదు తీసి పాకెట్లో పెట్టుకోండి. అంతేగాని ఇట్లా కానీ తల మీద కానీ అది ఫ్యాషన్ టేప్ లాగా కాదు. బీ వెరీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే ఈసారి నేను చెప్పాను కదా చాలా సివియరిటీ ఉంది, చాలా సైలెంట్గా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. కాబట్టి ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం విలన్గా ఉండకూడదు. ఇంట్లో ఎంతోమంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో దయచేసి మీరు ఆ రూల్స్ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక లాక్డౌన్ అనౌన్స్ చేస్తే అందరికీ ఎకనామికల్గా చాలా ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ ఒకసారి మనం అందరూ దెబ్బతిన్నాం. కాబట్టి లాక్డౌన్ మళ్ళీ రాకూడదంటే మీరు దయచేసి మాస్కులు ధరించండి, ఎక్కువ గ్యాదరింగ్స్, ఫంక్షన్స్ అని తగ్గించేయండి. 2 నెలలు ఇవన్నీ తగ్గించేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ మీరు పెట్టుకోండి. ఇప్పుడే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఏ ఫంక్షన్ అయితే ఈరోజు ఉందో అది ఇంకో 2 months తర్వాత మనం పెట్టుకోవచ్చు. లిమిటెడ్గా పెట్టండి. ఒకవేళ పెట్టాలనుకుంటే ఒక 50-100 అంతవరకు పెట్టండి. డిస్టెన్స్ పెట్టండి. ఆ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి.